ఆర్థిక బలం, అంగబలం, కులబలంతో రాజకీయాల్లోకి వచ్చి నేనే నేతను అని చెప్పుకునే నేతల రాజకీయం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. అదే నీ వెంట జనబలం ఉంటే ఆ జనమిచ్చే విజయం నీ జీవితంతో పాటు మీ తరువాత తరాలు కూడా సమాజంలో గౌరవింపబడతారు. అందుకు నిదర్శనమే దామచర్ల కుటుంబం. ప్రకాశం జిల్లా అంటే గుర్తుకొచ్చేది ఒంగోలు జాతి గిత్త. కానీ ఇప్పుడు ఒంగోలు జాతి గిత్తనే మరిపించేలా అభివృద్ధి అంటే ఇలా ఉంటుందా అని ఎక్కడ నలుగురు గుమ్ముకూడినా చెప్పుకునేలా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ జనం మెచ్చిన నేతగా ఎదిగారు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు. ముద్దుగా అభిమానులు మా డీజే అన్న అని పిలుచుకునే డీజే నేడు ఒంగోలు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులను చూస్తే శత్రువులు సైతం ముక్కున వేలు వేసుకునేలా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. నగరంలోని ఏ డివిజన్లో తిరిగినా, గ్రామాల్లోని ఏ సందులో అడిగినా దామచర్ల జనార్దన్ చేస్తున్న అభివృద్ధి గురించి మీకు పూసగుచ్చినట్టు వివరిస్తారు. ఆస్తులు తాతలు తండ్రులు ఇస్తారు. ప్రజల అభిమానాన్ని మాత్రం మనమే సంపాదించుకోవాలి. జనం మెచ్చి జేజేలు కొడుతూ మా జనార్దనుడి పాలన మరవలేం, మా డీజేని విడిచిపెట్టం, వారి వెంటే మేము అంటున్నారు ఒంగోలు నియోజకవర్గ ప్రజలు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు జన్మదినం ఈ జనవరి 20. ఆయన జన్మదినం సందర్భంగా ఈ 18 నెలల కాలంలో ఒంగోలు నియోజకవర్గంలో డీజే ఇప్పటి వరకు చేసిన, ప్రస్తుతం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక కథనం ఈ సోమవారం. నాకు అనుకోకుండా పెద్ద ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. చాలా డబ్బులైనవి. అందువలన మేము పెట్టుకోలేని స్థితిలో పెట్టుకున్నాము. కానీ మా నాయకుల దగ్గరికి వెళ్ళి మా పరిస్థితి ఇది ఇట్లా జరిగిందయ్యా, చాలా డబ్బులు ఖర్చు అయినాయి అంటే మా నాయకులు ఎమ్మెల్యే గారితో మాట్లాడి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేటట్టుగా చేద్దాంలమ్మా అన్నారు. అలానే తీసుకెళ్ళి జనార్దన్ గారికి ఇచ్చి ఆయన ద్వారా మాకు డబ్బులు వచ్చేటట్టుగా చేశారు. మా ఎమ్మెల్యే గారికి మరీ కృతజ్ఞతలు. ఇప్పుడు ఎర్రజిల్లా మీకు ఎమ్మెల్యే జనార్దన్ గారు ఎప్పుడు బాగుందా, అంతకుముందు బాగుందమ్మా? మాకు ఇప్పుడు బాగానే ఉంది. ఏమేమి చేశాడు ఎమ్మెల్యే మీకు? మా ఊరికి ఏదైనా కావాలి అని పోతే మాకు తప్పనిసరిగా చేస్తున్నాడు. బాగానే సాయం చేస్తున్నాడు. కావాల్సిన ఈ రోడ్లని, కరెంట్లని దేనికోసం పోయినా మాకు కాదనకుండా చేసి పెడుతున్నాడు. బాగానే చేస్తున్నాడు. బాగానే ఉంది. పుట్టినరోజు శుభాకాంక్షలు జనార్దన్ అన్నకి. జనార్దన్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎట్లా ఉంది మీ పల్లిపాలెం? పల్లిపాలెంలో ఈ చివర రోడ్డు ఎక్కితే మా ఊరు గ్రామం మొత్తానికి సిమెంట్ రోడ్లు మొత్తం వేసాడు. పోర్టుకు సంబంధించిన మత్స్యకారులకి ఎన్నో కట్టడాలు కొట్టి 4-5 కోట్ల రూపాయలు కట్టిస్తున్నాడు. ప్రజలకి ఎన్నో పథకాలు అందజేశాడు, అమ్మఒడి పథకాలు. అలాగే ఒక జనార్దన్ని ఒక దేవుడు అని చెప్పుకోవాలి. ఉదాహరణకి సాంబశివుడు అడగంగానే వరాలు ఇచ్చే మహానుభావుడు సాంబశివుడు అయితే, అలాంటి మహానుభావుడు ఈ జనార్దన్ గారు. అదివరకు ఏ విధంగా ఏ ఎమ్మెల్యే ఎవరు చేయలేదండి మా గ్రామానికి. జనార్దన్ చేసినట్టుగా ఎవరు చేయలేరు కూడా. మళ్ళీ అతనే గెలవాలని, అతనే రావాలని మేము కోరుకుంటున్నామండి.